ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. మా ఇల్లు ఉందనుకోండి, మామూలు రెగ్యులర్ వాస్తు ప్రకారం అన్ని ప్రాపర్గా చేసి పెట్టుకున్నాను. మళ్ళీ ఫెంక్షీ కూడా వాడడం అవసరమా? ఏమన్నా వ్యతిరేక ఫలితాలు వస్తాయా? వాడొచ్చా అసలు అట్లా? ఫెంక్షీ అనేది అన్ని జస్ట్ ఓన్లీ గ్యాడ్జెట్స్ అండి. అవును, గ్యాడ్జెట్స్ అంటే ఇప్పుడు 5 ఎలిమెంట్స్ అని నేను చెప్పాను కదా. అవును. యాక్చువల్లీ ఇది ఏమైందంటే ఫెంక్షీ అంటే ఆ చైనాలో ఎవరైతే దీని అభివృద్ధిలోకి తెచ్చారో, వీళ్ళు ఎలా అభివృద్ధిలోకి తెచ్చారంటే ఇప్పుడు చిన్నపిల్లల బొమ్మలు, బాళ్ళు, బ్యాట్లు అవును షోగా తయారు చేసే వాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ. దాంట్లో 10 మంది 10 రకాలుగా తయారు చేసేవాళ్ళు. దాంట్లో ఒక ఆయనకి భగవంతుడు ఏదో అనుగ్రహం ఇస్తాడు కదా, గురువులోనో లేకపోతే ఒక మంచి దశలో పుట్టిన అంటే గురు లగ్నంతోనో ఒక మంచి దేవుడి అనుగ్రహంతో పుట్టిన 10 మందిలో ఒక ఆయన ఉంటాడు. అంటే ఒక్కొక్కరు ఒక టెక్నికల్. ఈయనకేమో దైవానికి సంబంధించినటువంటి టెక్నికల్ అబ్బింది అనుకోండి. అట్లా ఆ చైనాలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఈ 5 ఎలిమెంట్తో ఒక గ్యాడ్జెట్ని తయారు చేయాలన్న ఆలోచన వచ్చిందన్నమాట. ఓకే. ఆ వచ్చినప్పుడు అలాంటి ఆ గ్యాడ్జెట్ని ఈయన 5 ఎలిమెంట్ థియరీగా రెడీ చేసి మార్కెట్లో అమ్మడం అనేది మొదలుపెట్టాడు. అవి తీసుకొచ్చి మనం ఇంట్లో పెడితే ప్రభావం ఉంటుంది. ఒక చిత్రపటానికి ఒక ప్రభావం ఉంటుంది కదా, అంతవరకే దీని ప్రభావం ఉంటుంది. అంతే. టోటల్లీ ఈజ్ ఏ నాట్ ఏ గేమ్ చేంజింగ్ అనేది ఇవి చేయలేవు. ఇప్పుడు మన వాస్తు, మన భారతీయ వాస్తు దిక్కులకు ప్రాధాన్యత ఇస్తుంది, తూర్పు పడమర ఇట్లాంటివి. మరి ఫెంక్షీలు కూడా అట్లా దిక్కులకు ఏమైనా ప్రాధాన్యత ఉంటుందా? ఫెంక్షీలో వచ్చేసి ఈ 5 ఎలిమెంట్ ఒకటి పాటిస్తారు. ఓకే. అండ్ వీళ్ళేందంటే ఈ గ్యాడ్జెట్స్ పైన వెళ్ళిపోతారు అనమాట. దిక్కులు కొంచెం మన దగ్గర ఉన్నంత శాస్త్ర ప్రమాణం అనేది వాళ్ళ దగ్గర లేదు. మన దగ్గర ఉన్నటువంటి శాస్త్ర ప్రమాణం నేను ఎప్పుడు కూడా ఏం చెప్తాను, ఫస్ట్ వాస్తు పురుషుడు. అవును. ఆ వాస్తు పురుషుడి పైన 45 దేవతలు, బ్రహ్మ, భూధర, ఆర్యమ, వివాస్వాన్, మిత్ర, తర్వాత ఆప్, అపవస్థ, సవిత, సవిత్ర, ఇంద్ర, జయ, రుద్ర, రాజ్యక్షమ, శిఖి, ప్రజన్య, జయంత్, మహేంద్ర, సూర్య, సత్య, బ్రిష్, ఆకాష్, అనిల్, పూష, విధాత్య, గ్రహరక్షిత్, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగ, పిత్ర, ద్వార్కి, సుగ్రీవ, పుష్పదంత్, వరుణ్, తర్వాత అసుర్, శోష, పాపెక్షమ, రోగా, నాగ, ముఖ్య, భల్లాట్, సోమ, భుజంగ్, అదితి, దితి. ఇవి దీని తర్వాత పైనుండేవి మనకు 12 రాసులు. 12 రాసులు అందరికి తెలుసు. ఆ 12 రాసులు 27 నక్షత్రాలు. ఆ 27 12 రాసుల పేర్లు కూడా చెప్పాలి సార్, ఎందుకంటే తెలియాలి కదా. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధను, మకర, కుంభ, మీన. తర్వాత దీంట్లో ఉన్నవి మనకు ఉన్నవి వాళ్ళకి ఇవన్నీ వీళ్ళు అంత పాటించారు. మనకు వాస్తు పురుషుడు ఉన్నాడు, 45 దేవతలు ఉన్నారు, పైన 12 రాసులు ఉన్నాయి. ఆ రాసుల్లో 27 నక్షత్రాలు ఉన్నాయి. మళ్ళీ అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునరసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట, శతభీషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాల తర్వాత ఉన్నవి 9 గ్రహాలు. ఏది 9 గ్రహాలు అంటే మనకు అందరికి తెలిసినవే. ఆ విధంగా ఇవన్నీ కూడా మనము దిక్కులకు వీటికి అన్నిటికీ కూడా ప్రాధాన్యత ఉంది. వాళ్ళు ఇవన్నీ పాటించకుండా ఓన్లీ ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ని తీసుకొని ఎక్కువగా వాళ్ళు పాటించేది లోషో గ్రిడ్ నండి. ఈ లోషో గ్రిడ్ని వాళ్ళు ఎలిమెంట్స్ థియరీలో పాటిస్తారు. వాడు ఒక వ్యక్తి పుట్టాడు అనుకోండి, ఆయన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్లో ఆయనకి అర్త్ ఎలిమెంట్ లేదనుకోండి, అంటే 2, 5, 8 అనేది అర్త్ ఎలిమెంట్. ఈ అర్త్ ఎలిమెంట్ లేకపోతే ఆయనకి పైన ఫ్లోర్లో ఇల్లు కట్టిస్తారు వాళ్ళు. అండ్ వాళ్ళకి ఎప్పుడైతే వుడ్ ఎలిమెంట్ ఒకరికి ఉండదో
ఆ వుడ్ ఎలిమెంట్ లేదని తెలుసుకొని ఆ వుడ్ ఎలిమెంట్కి వాళ్ళు ఏం చేస్తారంటే విల్డ్ చైన్ పెడతారు వాళ్ళు. విల్డ్ చైన్ అంటే వుడ్ చెక్కతో చేసినటువంటి ఒక చైన్ని వేలాడదీస్తారు. వేలాడుతుంటుంది. అవును. అది పెట్టి వాళ్ళు బ్యాలెన్స్ చేస్తారు. అంటే వ్యాపార స్థానమైనా సరే, ఓ. వ్యాపార స్థానమైనా అండ్ అంటే ఫ్యాక్టరీలు అట్లాంటివైనా, ఇంట్లో అయినా వాళ్ళు దీన్ని ఎక్కువగా పాటించి వాస్తుని చేయడం జరుగుతుందే తప్ప మన శాస్త్ర ప్రమాణాన్ని వాళ్ళు డైరెక్ట్గా యూజ్ చేయరు. రైట్ సార్. ఈ మధ్య ఎవరింటికి వెళ్ళినా కూడా లక్కీ బ్యాంబూలు, లాఫింగ్ బుద్ధాలు ఇవన్నీ కనబడుతున్నాయి. అవునండి. సో నిజంగా వాటికి అంత శక్తి ఉందా? అంటే మనకు తెలియదు కదా, అసలు అవి ఏంటో కూడా తెలియకుండానే పెట్టేస్తాం మనం. అవునండి. ఆ లాఫింగ్ బుద్ధ అంటే ఎవరో మనకు తెలియదు, అసలు బ్యాంబూ ట్రీ ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలో తెలియదు. అవును. అయినా అలా దాని ప్రభావం ఏమైనా ఉంటుందా మన మీద? ఆ బ్యాంబూ ట్రీ అంటారు కదండి, అది ఎవరైనా గిఫ్ట్గా ఇస్తే తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితే కొంచెం మనకు పర్వాలేదు అనుకోవచ్చు. ఓకే. లాఫింగ్ బుద్ధ కూడా అది మనకి ఎవరైనా గిఫ్ట్ అంటే మనకు తెలియకుండా ఎవరైనా గిఫ్ట్గా ఇస్తే అది తీసుకొచ్చి ఇంట్లో ఎక్కడ ఒక మంచి స్థానం అనేది, అంటే ఎక్కువగా నార్త్ అండ్ ఈస్ట్ ఈ 2 ప్లేస్లలో పెట్టుకుంటే మనకు అది అంటే ఒక ఇప్పుడు దిష్టి తగలకుండా ఉండడానికి, లేదా వెళ్ళేటప్పుడు ఏదో మంచిగా శుభం కలగాలన్న భావనతో వెళ్ళడానికి వాటికి పనికొస్తుందే తప్ప మన వాస్తులో మెయిన్ అడ్వాన్స్ థియరీలు ఉంటాయి, వాటికి దీనికి కంపారిజం అవ్వదండి. ఓకే. జస్ట్ ఓన్లీ షో గ్యాడ్జెట్ అన్నంత వరకే పనిచేస్తుంది. లాఫింగ్ బుద్ధకు కుబేరుడికి అన్న సంబంధం ఉందా? ఇద్దరు ఒక అన్నదమ్ముల్లాగానో లేదంటే కజిన్స్ లాగానో కనబడుతుంటారు. వీటి మధ్య ఏంటి సంబంధం? లాఫింగ్ బుద్ధ అండ్ మన కుబేరుడిని ఇద్దరిని సమానం చేసేసారు. చాలా మంది అట్లా ఇచ్చేసారు. కుబేరుడు ఎవరంటే సాక్షాత్తు దేవతలకు ధనాన్ని ఇచ్చేసే, ధనాన్ని ఆయన దగ్గర నుండి దేవతలే అడిగి తీసుకుంటారు. అవును. సాక్షాత్తు మన తిరుమల వెంకన్నే ఆయన దగ్గర కలియుగం ఉన్నంత కాలం అంతా పెళ్లి చేసుకోవడానికి అప్పు చేసిందే దగ్గర, అండ్ కలియుగం ఉన్నంత కాలము అప్పు తీరుస్తూనే ఉంటాడు. సో ఆ కుబేరుడికి ఉన్నంత చరిత్ర ఈ లాఫింగ్ బుద్ధకు లేదే. దానికి దీనికి కంపారిజం అనేది చాలా దూరం ఉందండి. ఓకే. నేను అందుకే అందరికీ అర్థమయ్యేటట్టుగా మీరు శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా మీరు మీకన్నా మీ ప్రేక్షకులకు క్లారిటీ ఎక్కువ కావాలంటారు మీరు. మరి అంతే, నాకు అవసరం లేదు సార్. బతికేస్తాను, నా ప్రేక్షకులు అన్ని తెలియాలి. ప్రేక్షకులకు క్లారిటీ కావాలంటారు. క్లారిటీ ఏంటంటే ఈ లాఫింగ్ బుద్ధ అనేది కుబేరుడి కింద వాళ్ళు ఆ ఎలిమెంట్ని క్రియేట్ చేసి నార్త్లో పెట్టుకున్నారు వాళ్ళు. ఓకే. అది కూడా మన కుబేరుడే. అది కూడా నార్త్లో ఈస్ట్ ఎంట్రీ నుండి నార్త్ ప్లేస్లో వాళ్ళకి ఏవైతే ఈస్ట్ ఎంట్రీ ఉంటుందో, ఈస్ట్ ఎంట్రీ నుండి వాళ్ళు ఎవరైతే ఎంటర్ అవుతారో, సపోజ్ కొత్త వాళ్ళు ఇంటికి వచ్చారు, ఏదన్నా ఫంక్షన్ ఉంది ఇంట్లో, ఫంక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంటి బయట ఒకరిని నించోబెడతాం. ఎవరైనా వస్తే పలకరించండి అయ్యా, ఏదో పిలిచారు పేరుకి, ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు మమ్మల్ని ఆదరించలేదన్న భావన ఉంటుందని మనము ఫంక్షన్ పెట్టినప్పుడు ఒక మనిషిని బయట నించోబెడతాం వాళ్ళకి స్వాగతించడం. అలాగే ఈ ఫెంగ్షుయ్ పద్ధతిలో వీళ్ళు ఏం చేశారంటే ఏదైతే బ్యాడ్ ఎనర్జీ ఉంటుందో ఆ బ్యాడ్ ఎనర్జీని పారదోలి గుడ్ ఎనర్జీని ఇంట్లోకి రావడానికి ఎలాంటి ఆకారాన్ని సృష్టిస్తే బాగుంటుంది అని ఎన్నో విధాలుగా ఆలోచించినప్పుడు మన ప్రమాణం అనేది, అంటే ఇది ఏదైతే మనకు పంచదశ యంత్రం ఉందని చెప్పానో దాంట్లో ఎలిమెంట్స్ అనేది క్రియేట్ చేసుకొని దానితో వాళ్ళు లాఫింగ్ బుద్ధ అనే గ్యాడ్జెట్ లాంటి వస్తువులాగా వాళ్ళు రెడీ చేశారు ముందు. అది నిజంగా సక్సెస్ అవుతుందా లేదా అనేది కూడా వాళ్ళకి తెలియదు అనమాట. ఓకే. అది ఎప్పుడైతే ఒక ఆకారం ఒక 3 నెలలు మనం కదిలించకుండా ఒక దగ్గర పెడతామో, దాన్ని మనం ఒకే విధంగా మనం కొలుస్తూ ఉంటామో, దానికి వాస్తు అనే ఒక మ్యాగ్నెటిజం వచ్చేస్తుంది అనమాట. ఓకే. అదే విధంగా వాళ్ళు
నాకు ధనాన్ని ఇచ్చే దేవుడు ఈయనే అన్న భావనతో వాళ్ళు పూజించడం జరిగింది. వాళ్ళకి లక్కీగా అట్లా వచ్చిందన్న దాన్ని వాళ్ళు కొంచెం వచ్చిందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ వ్యాపారం సాగడానికో అది ముందుకు అందరికీ తెలియడానికో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అనేది చాలా స్పీడ్గా చేస్తారండి. ఓకే, అలా చేయడం వల్లనే ఈ లాఫ్టింగ్ బుద్ధ వచ్చిందే తప్ప ఈ లాఫ్టింగ్ బుద్ధకి మన దేవుడైనటువంటి కుబేరుడికి సంబంధమే లేదండి. ఓకే, అది దాని విషయం.